హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనీ టాక్స్. దేవరా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయి. దేవరా సినిమాలో బైరా క్యారెక్టర్ చేశాడు సైఫ్ అలీ ఖాన్. ఆ సైఫ్ అలీ ఖాన్ పక్కన ఇద్దరు పవర్ఫుల్ రోల్ చేశారు. వాళ్ళు మన ముందున్నారు. వాళ్ళని అడిగి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి, ఎన్టీఆర్ అన్నతో వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం. సో చెప్పండి, సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. థియేటర్ల దగ్గర జనాలు అసలు ఒక పండగ వాతావరణం లాగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నేనైతే చాలా బ్లెస్డ్ ఫీల్ అయినా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్పుడు సలార్ చేస్తా ఉన్నా. ఆ టైంలో మన ఫ్రెండ్స్ ద్వారా కాంటాక్ట్ వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ గణపతి గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నా ఆడిషన్ వీడియో, నా ఫోటోలు పంపించడం జరిగింది. ఇంకా అలా అప్పుడే సలార్ నుంచి షూట్ ప్యాకప్ అవ్వగానే డైరెక్ట్ సెట్కి వెళ్ళిపోయాను అనమాట. సార్ ఇలా నేను నా ప్రొఫైల్ ఫార్వర్డ్ చేశానండి అనగానే, ఓకే నేను మీరు రేపటి నుంచి వచ్చేయండి, రేపటి మీకు షూట్ ఉంటుంది అని అన్నారు. సో ఇంకా ఆ క్షణం నాకు చాలు అనిపించింది. ఈ జీవితం చాలు. మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ ఏంటి అంటే, ఆ సినిమా మనం తారక్ సార్తో చేస్తున్నాం, ఎన్టీఆర్ సార్తో చేస్తున్నాం అంటే ఇంకా అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట. ఓకే, ఎలాగైతే ఏముంది, సెట్లో అయితే మనం ఉన్నాము, రేపటి నుంచి మనం షూట్ చేస్తున్నాం అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. ఛాన్స్ లాగానే ఒక విత్ ఇన్ 3 days లో కాల్ వచ్చింది, మీరు వెళ్ళి అటెండ్ కానీ ఆడిషన్ కానీ. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళే వరకు అక్కడ గణపతి గారు ఉండే. సో నా ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చాక నాకు అంతే ఐడియా లేదు, ఇంత పెద్ద బ్యానర్ లో ఎన్టీఆర్ సార్తో మనం అసలు నాకేం ఐడియా లేదు. డార్లింగ్ మీరు ఈ సినిమా చేస్తారు, అనకాపల్లి నుంచి అమరిక వరకు మీరు గుర్తుండిపోతారు, చేసుకోండి బాగా అంటే చెప్తారు కదా. ఎవరైనా ఇప్పుడు ఇంటర్వ్యూ అనుకో, వీళ్ళు క్యాల్కులేటర్ అంటే హోప్తోనే వెళ్తారు కదా, అట్లా ఏదో చెప్పారేమో. విత్ ఇన్ 15 to 1 month లో ఫోన్ వచ్చింది. మహేష్ గారు అని మేనేజర్ ఫోన్ చేశారు, బాల్ గారు ఫోన్ చేసి, సార్ మీరు దేవరాలో మీకు ఓకే అండి, ఇందులో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ అండి, మీ మెయిన్ విలన్కి రైట్ హ్యాండ్ ఉంటుంది మీరు అంటే. షాక్ అనమాట. అసలు మెయిన్ విలన్కి నేను రైట్ హ్యాండ్ ఏంటి, అంత పెద్ద బ్యానర్, నేను తారక్ సార్తో ఎన్టీఆర్ సార్తో వర్క్ అని నేను అంటే మదర్ ఫాదర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీ అయిపోయింది. సో అట్లా నాకు ఆఫర్ వచ్చింది. కొట్టాల శివ ఆచార తర్వాత ఈ సినిమాకి ఒక కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీకు క్రికెట్ లో ధోని ఐడియా ఉంటుంది కదా, అతను ఏ స్టెప్ వేసినా చాలా కూల్గా వేస్తాడు, ప్రెషర్ తీసుకోడు, కూల్ 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 కెప్టెన్ పేరు వచ్చింది కదా. నాకు తెలిసి డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో ద కూల్ డైరెక్టర్ ఎవరంటే కోటాల సార్. ఎంత స్మైల్, అసలు సార్ వచ్చినట్టు తెలియదు, చాలా సైలెంట్ ఉంటాడు. ఓకే సార్, టేక్ ఓకే సార్, నెక్స్ట్ వెళ్దాం సార్, సార్ ఇంకో సార్ రీటేక్ చేద్దాం సార్, నో ప్రాబ్లం. ఇదే వాయిస్ అనేది సార్ ఏర్పడదు. ఇంకా మీరు ఎలా ఫీల్? చాలా ఎగ్జైటింగ్ అండి అసలు. సార్ రావడము, ఇప్పుడు ఏదైనా సీన్ చాలా మేజర్ సీన్ అయినా కూడా చాలా క్లారిటీతో ఉంటారు అనమాట. సార్ సైలెంట్గా ఉంటారు. అసలు మీకు ఒక సెట్లో చూస్తే దేవరా అనే ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత సైలెంట్గా ఉండే మనిషి ఇంత వైలెంట్ మూవీ ఎలా తీశాడో అసలు అనిపిస్తుంది. ఆ మనిషిని చూస్తే మీకు సెట్లో చూస్తే చాలా సైలెంట్గా ఉంటాడు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలోనూ స్టేజ్ మీదనూ రాజమౌళి సార్ కూడా చెప్పుకున్నారు, ఒకసారి ఇలా ఉంటారు కానీ ఇంత వైలెన్స్ అది ఇంపాసిబుల్ అండి, చాలా వైలెంట్ అండి, అది రియల్. అది దేవరా అసలు మీరు ఆ ఇంటర్వెల్ బ్యాంక్ చూసి ఉంటారు, అసలు గూస్ బంప్స్. అది ఇప్పుడు కూడా అదే ఫీల్ ఉంటుంది అనమాట. అది ఇంకా సార్ మైండ్ లోనే ఉంటుంది. అంత కామ్ పర్సన్, లైక్ వర్క్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. చాలా సైలెంట్ ఉంటుంది సార్. సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఏ ఆర్టిస్ట్ సార్ అనేది వర్క్ చేసేటప్పుడు, ఆర్టిస్ట్ అంటే చాలా మంది క్రూ ఉంటుంది. ఎన్టీఆర్ వెనక క్రూ ఉంటుంది, బైరా వెనక క్రూ ఉంది, అలా 4 గ్యాంగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఇంపార్టెంట్ ఇచ్చాడు సార్. మెయిన్ క్యారెక్టర్ కాకుండా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు డైలాగ్స్ వచ్చాడు చూస్తున్నాడు, దగ్గర నుండి చేయించుకున్నాడు సార్. ఒక బేబీ తీరు, ఈ సినిమాని ఒక బేబీ తీరు, ఒక డెలివరీ చేసేటప్పుడు ఒక బేబీ డెలివరీ ఎట్లయితుందో ఆ లెవెల్ సార్. మామూలుగా ఎన్టీఆర్ సార్ అంటే ఆయన అంటే ఏ సీన్ అయినా కూడా 1 take లో చేసేస్తారు యాక్టింగ్ సంబంధించి. ఫైట్ సీక్వెన్సెస్ లో ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? యాక్చువల్లీ ఫైట్ సీక్వెన్స్ వచ్చేసి చాలా ఒక్కొక్క కినీ బీట్స్ అనే హాలీవుడ్ ఫైట్ మాస్టర్ అతనితో మేము ఒక 30 days వర్క్ చేసినాం. అతనితో కూడా సార్, అతను ఏదైతే కొరియోగ్రాఫ్ అంటే ఫైట్ కొరియోగ్రాఫ్ చేస్తారు కదా,
సార్ వచ్చి చెప్పాగానే 1 షాట్ సింగిల్ షాట్ అయిపోయింది, సింగిల్ షాట్. అసలు ఫైట్ అంటే కూడా మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం, టైం పడుతుందేమో, టేక్ ఏ టైం అనుకుని ఏదో ప్రాక్టీస్ చేయాలనుకుంటాం, కానీ ఆన్ సెట్కి వస్తారు, ఒకసారి చూపించండి అని చెప్తారు, విత్ ఇన్ 1 షాట్ లో అయిపోతుంది. ఒకవేళ మిస్టేక్ ఉంటే కెమెరా లైటింగ్ అదే మిస్టేక్ ఉంటుంది, కానీ సార్ తరఫున మిస్టేక్ అయితే దొరికింది. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఆ సెట్ లో ఏదో ఇష్యూ జరిగింది మీతో అని నేను విన్నాను, అది ఏం జరిగింది, అసలు ఎలా రియాక్ట్ అయ్యారు? మీరు ఫియర్ సాంగ్ కూడా ఉంది కదా, ఫియర్ సాంగ్ బిఫోర్ కంటైనర్ పుషింగ్ ఉంటుంది. సో దానిలో ఆల్రెడీ మేము అందరం 100% మిస్టేక్ నాది, 200% మిస్టేక్ నాది. అది మాకు ప్రాక్టీస్ చేయించారు కంటైనర్, దాని కింద ఒక 15 to 20 feet కిందకి లోగా ఉంది. అక్కడ మాకు ప్రాక్టీస్ చేయించిన 5 times 6 times దగ్గర ఉండి ప్రాక్టీస్ చేయించారు. అప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ లేదు ప్రాక్టీస్ చేయించిన. సో మేము జస్ట్ జరిగితే అది కింద పడిపోతుంది, కింద నుంచి లాగేస్తారు, కంటైనర్ పడిపోతాం అన్నమాట. సో సార్ వచ్చాడు, సార్ దగ్గర మనం పర్ఫార్మెన్స్ మనం కూడా ఆపినట్టు ఆ ఫీల్ ఉండాలి కదా. సో 100% నాకు ఎంత అపోజిట్ ఉన్నాడో సార్ కూడా అంతే అపోజిట్ ఉన్నాడు. సార్ చూసుకుంటా అందరు జంప్ అయిపోతున్నారు, నేను చూసుకోలే, నేను స్లిప్ అయి పడిపోయినా. సార్ కూడా ఏమనుకున్నాడు, యాక్షన్ లో ఒక పార్ట్ అనుకున్నాడు సార్ కూడా. దాని తర్వాత అందరూ అరిచే వరకు ఏమైందంటే సార్ పడిపోయింది సార్ అది అని చెప్పని సార్ ఒకసారి పాపం కళ్ళకి ఇలా సార్ ఐస్ మొత్తం రెడీ అయిపోయాను. ఫస్ట్ అతను బైక్ తీసుకొని పోయి చూసే వరకు నేను లేచే వరకు సార్ ఓకే ఓకే అని చెప్పి నన్ను పైకి తీసుకొచ్చాను. పైకి తీసుకొచ్చినాక సార్ ఐఎమ్ ఓకే అంటే లేదు ఫస్ట్ నువ్వు ట్రీట్మెంట్కి వెళ్ళి అని ఇమ్మీడియట్లీ అతను కారు ఉంటే కారు తెప్పించేసి రామోజీలో హాస్పిటల్ పంపించినాక ఏమైందంటే ఇది ఓకే అని చెప్పి మేనేజర్ ఫోన్ చేసినాక సార్ షార్ట్కి వెళ్దామని అన్నారట. అన్నాక నా మైండ్ డిస్టర్బ్ ఉంది వద్దు అని చెప్పేసి సార్ వెళ్ళిపోయాడు. అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే పర్సన్ బతుకునంటే ఏ పర్సన్ డిస్టర్బ్ అవుతారు కదా. సార్ కి ఒక 100% కేరింగ్ ఉంటది. ఒక వేరే గణపతి గారు అని చైతన్య మేడం అని ఇద్దరు లిటరల్లీ క్రైమ్ ఏడ్ చేశారు. నా ఫ్రెండ్ సర్కిల్ ఆయన శేషు అండ్ జగదీష్ అండ్ రత్నం అందరూ ఇలా నాకు మరొక జన్మ అంటే కలమతలే నన్ను కోరుకున్నా నేను ఫీల్ అయినా. నేను ఇంటికి వెళ్ళిపోయాను నార్మల్ గా టీటీ ఇంజెక్షన్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అన్ని చేయించారు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినాక ఫోన్ వచ్చింది 7 o'clock అట్లా. మేనేజర్ సార్ మీకు ఫోన్ చేయమన్నారు, ఎట్లున్నారో అడిగారు, అంత ఓకేనా? సో లేదు సార్ రేపు మార్నింగ్ గచ్చిబౌలి కిమ్స్ లో మీకు అపాయింట్మెంట్ తీసుకున్నారు, మీరు 7 o'clock మీ ఇంటి ముందర కార్ ఉంటుంది, నువ్వు వచ్చేయాలి. నాకు ఏం లేదు ఓకే అన్నా, లేదు ఒప్పుకుంటాడు సార్ అని చెప్పేసి నాకు కార్ పంపించింది సార్. నేను షాక్. 7 o'clock నా ఇంటి ముందర కార్ ఉంది, కార్లో నాకు తీసుకెళ్ళి నా బాడీ మొత్తం చెకప్ చేయించారు, ఎంఆర్ఐస్ కానీ ఎవ్రీథింగ్ చేయించి నీకు మళ్ళీ ఎప్పుడు ఇష్యూ అయినా ఏం ప్రాబ్లం ఉన్నా నువ్వు వచ్చి చేయించుకోవచ్చు. సార్ సార్కి ఫోన్ వెళ్ళిపోయింది, సార్ అన్ని అంత ఓకే సార్ అన్న రైట్ నా ఓకే అని తెలియదు. మళ్ళీ షూట్ స్టార్ట్ అయింది. సో నేను మర్చిపోలేను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన ఓకే అంటే అయిపోద్ది బ్రో, అంతే కదా. దాన్ని ఫాలో అప్ చేసుకుంటా. ఇప్పుడు నేను కొత్త పర్సన్ని, ఒక ఆర్టిస్ట్ని అంత ఫాలో అప్ చేసి అంత చూసుకొని అంత కేర్ తీసుకున్నానంటే సో అందరూ మనకి వాళ్ళు చేసే పనులు మనకు తెలియదు. గ్రేట్ పర్సన్స్, మనకు అన్ని కనబడాలని చేయాలి కదా. సో హ్యాట్స్ ఆఫ్ ఇక దానికైతే నేను మైండ్ బ్లోయింగ్.